ఉత్పత్తుల్లో ఒకటి. పాలమేగడను చిలికించగా వచ్చే వెన్నను వేడి చేస్తే వచ్చేది నెయ్యి. అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. అయితే చిన్నారులకు నెయ్యి పెట్టడానికి చాలామంది సంకోచిస్తారు. ఎదిగే పిల్లలకు నెయ్యి చాలా మంచిదని బాలీవుడ్ సెలబ్రిటీల డైటీషియన్ రుజుతా దివాకర్ చెప్తున్నారు. మనిషి మెదడు సుమారు 60% కొవ్వుతో ఏర్పడినదే. మనం రోజు తినే ఆహారంలోని కొవ్వులను ఇదే గ్రహిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఎంత స్థాయిలో కొవ్వు పదార్థాలను తీసుకుంటే మెదడుకు అంత మంచిది. అయితే శరీరానికి మంచి కొవ్వులను అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కొవ్వులోనే కాకుండా నట్స్, చీజ్, ఆలివ్ ఆయిల్, ఆవకాడో, వెన్నలో కూడా మంచి కొవ్వులు ఉంటాయి. వీటిని తగిన మోతాదుల్లో తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మెదడు సక్రమంగా పనిచేయాలంటే సంతృప్త కొవ్వులు ఎంతో అవసరం. అవి నెయ్యిలో పుష్కలంగా లభిస్తాయి. సంతృప్త కొవ్వులు మెదడులోని కణాలను బలోపేతం చేస్తాయి. మెదడు చురుగ్గా ఉండేందుకు సహకరిస్తాయి. మెదడులోని నరాలు వ్యవస్థను ఉత్తేజితం చేయడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఏకాగ్రతను పెంచుతాయి. చిన్నారులకు నేతితో ఆహారం తినిపించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని మరికొందరు ఆహార నిపుణులు చెప్తున్నారు. అయితే ఏదైనా మోతాదుకు మించితేనే ప్రమాదకరం. వైద్యుల సూచనలతో మీ పిల్లల వయసును బట్టి ఎంత స్థాయిలో నెయ్యి పెట్టవచ్చుననేది తప్పకుండా తెలుసుకోండి. 6 నెలల వయసు నుండి పిల్లలకు పెట్టే కిచిడీలో తక్కువ పరిమాణంలో నెయ్యి వేసి తినిపించవచ్చు. వయసును బట్టి క్రమేణా పెంచుకుంటూ వెళ్ళాలి. నెయ్యి వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు: నెయ్యితో శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె జబ్బును దూరం చేస్తుంది. జీవక్రియను తోడ్పడుతుంది. బరువు తగ్గించడమే కాకుండా ఎముకలను బలోపేతం చేస్తుంది. శరీర వాపును తగ్గిస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.